ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాననుకునేటి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మన కోసం మన శాసనసభ్యులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీకోసం మీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీసులో మనం చెప్పడం, దాంట్లో వచ్చిన అన్ని సమస్యలకి పరిష్కారం చేసే దిశగా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, హౌసింగ్ కార్పొరేషను, అంతేకాకుండా రెవెన్యూ అందరూ కూడా 2024 నుంచి మనం ఈ రాష్ట్ర ప్రజలకి తాడేపల్లి పట్టణంలో ఏం చేసామనే దానికి ఈ కార్యక్రమాలని మనం మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఇవాళ తాడేపల్లిలో పెన్షన్లు వచ్చేటప్పటికి ఒక నెలకి 8,935 మందికి ఇస్తా ఉన్నాం. దానికి ఒక నెలకు వచ్చి ఖర్చు ప్రభుత్వం 3,96,35,000 రూపాయలని 3,96,36,500 రూపాయలని చెల్లిస్తూ ఉంది. అంతేకాకుండా మరి తల్లికి వందనం కింద 13,18,46,000 చెల్లిస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ సేవలో 55,35,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం 2024 ఎలక్షన్లు అయిన తర్వాత తాడేపల్లి పట్టణంలో దాదాపుగా 20,65,09,000 రూపాయల వర్క్స్ మనం టెండర్ పిలిచాం. దాంట్లో పూర్తయిన 15 కోట్ల రూపాయలు పూర్తి చేసాం. ఇంకా 5 కోట్ల రూపాయలు పూర్తి చేయవలసి ఉంది. ఆ నిధులు ఇంకా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఖచ్చితంగా ఈ నిరంతర ప్రాసెస్ తాడేపల్లి పట్టణంలో ప్రతి రోడ్డుని, ప్రతి డ్రైన్ వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి. అందరూ కూడా పన్నులు సకాలంలో చెల్లించి ఏదైతే బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ అనేది మనకి ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆయుధం లాంటిది. ఈ మున్సిపాలిటీ డెవలప్ అవ్వాలంటే ఎవరైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ లో మీరు పురపాలక సంఘానికి మరి ఎంత కట్టాలో అంత కడితే అది వేరే వర్క్స్ కు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవాల్సింది. కూడా డిఫాల్టర్ అయిపోతా ఉన్నారు. సిబిల్ స్కోర్ పోతా ఉంది. అది చాలాంటి దరఖాస్తులన్నీ కూడా పరిష్కారం చేయమని ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఇల్లు డబ్బులన్నీ కూడా కమిషనర్ గా ఆ బాధ్యత చెప్పి ఆ డబ్బులు వారి అకౌంట్ కి పంపించి బాధ్యతని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంకా ఈ తాడేపల్లిగూడెంలో ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. 2వ సమర్థ ట్యాంక్ ని 70 కోట్లతో మనం పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ఎండాకాలం అయ్యేటప్పటికి దాదాపుగా పూర్తి అవ్వచ్చు. మ్యాక్సిమం ఈ సంవత్సరం ఆఖరికి మనం ఆ చెరువుని ప్రజలకు అంకితం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెయిన్ రోడ్లు కూడా తాడేపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించాం. కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ దాన్ని కమ్మ కళ్యాణ మండపం దాకా, కనకదుర్గం గుడి దాకా 2,50,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా మరి ఇక్కడి నుంచి కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి ముత్యాలమూడి రోడ్డు వరకు 9,50,00,000 రూపాయలని 4,90,00,000 ఒకటి, అవతల బిట్టు యువతల సాక్షి బిట్టు కలిపి 2,25,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా పోలీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ అవతల సెకండ్ ఫ్లైఓవర్ నుంచి యువతల పక్క బత్తిపాడు రోడ్డుకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా R&B శాఖ మంత్రులకి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు కొట్టుమిట్లాడుతున్నప్పుడు కూడా తాడేపల్లిగూడెం స్పెషల్ కన్సిడరేషన్ చేసి మీరు మాకు నిధులు ఇచ్చి పనులు చేయించినందుకు చాలా మంది కాంట్రాక్టర్లు కూడా బయట ఫైనాన్స్ లో కూడా మనం ఫైనాన్స్ డబ్బులు ఇప్పించవలసి ఆ అవసరం కల్పించారు. ఎందుకంటే మనకి నిధులు లేవు. ఓ పక్కన మనం సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాం, ఓ పక్కన అమరావతి నగరం నిర్మిస్తా ఉన్నాం, ఓ పక్కన పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తా ఉన్నాం. ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉంది. మరి దీన్ని ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ రోజు
ఇలాంటి పరిష్కారాలన్నీ కూడా మున్సిపల్ ఆఫీసులో చేసే విధంగా అధికారుల సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఉంటే ఎమ్మెల్యే మీ ప్రోగ్రామ్ ఉంటుందో అక్కడ అందరూ కూడా అధికారులు ఉంటారు. మీరు వచ్చిన సమస్యని మనం చేయగలిగింది అయితే వెంటనే చేస్తాం, లేకపోతే గవర్నమెంట్ కూడా చేసి బాధ్యత తీసుకుంటాం. మన ప్రభుత్వం వచ్చిన కొత్త పెన్షన్లో, వితంతు పెన్షన్లో, వికలాంగుల పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా దాదాపు 30 మంది నుంచి 40 మందికి 15,000 రూపాయల పెన్షన్ మనం ఇవ్వలేకపోయాం. దానికి కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టి ఏలూరులో సెంటర్ పెట్టి మొన్న 10 మందిని మళ్ళీ టెస్టులు చేయించాం. టెస్టులు చేస్తే దాంట్లో 8 మంది దాంట్లో ఇవ్వచ్చు అనేది డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కొత్త పెన్షన్లు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా మరి అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా వితంతు పెన్షన్లు ఇవ్వలేకపోయాం ఇప్పటి వరకు. కొత్త పెన్షన్లు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. కొత్తగా ఇళ్ల స్థలాల్లో అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేసి మీ అందరికి కూడా ఇవన్నీ ఇచ్చే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కంగారు పడవలసిన అవసరం లేదు. 3.5 సంవత్సరాలు మనకు సమయం ఉంది. చాలా మంది అప్పుడే మేము మళ్ళీ వచ్చేస్తాం, మీ సంగతి చూస్తానన్నారు. అలాంటి దాన్ని భయపడిద్దేం లేదు. మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని మేము లెక్క చేయలేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇక్కడ వచ్చి పీకిది ఏం లేదు కాబట్టి అలాంటి వాటికి భయపడవలసిన అవసరం ఏం లేదు. మీకు ఈ 3.5 సంవత్సరాల్లో మీకోసం పనిచేస్తాం. మీరు ఏదైతే నన్ను గెలిపించారో మీకోసం నిరంతరం తపన పడి పనిచేస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎలాంటి బ్లాక్ మెయిలింగ్లకి ఎలాంటి అవకాశం ఉండదు. పురపాలక సంఘంలో మీరు ఏదైనా వచ్చి నేరుగా వచ్చి అధికారులతో పని చేయించుకోండి. మీకు అధికారులు పని చేయకపోతే నా దగ్గర రండి, నేను డెఫినెట్గా పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చెప్తాను, నేను వస్తాను మళ్ళీ. ప్రతి వారం ఇక్కడ ఒక రోజు పెడతాం, ప్రతి విలేజ్లో ఒక రోజు పెడతాం, మా ఇంటికాడ ఉన్న 5 రోజులు పెడతాం. శని ఆదివారం లేకుండా కూడా వచ్చిన సమస్యని అధికారులు కూడా అప్రమత్తం గురించి పనిచేస్తా ఉన్నాం. మీరందరూ గమనించండి, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉన్నది అనేది మీరు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఒకటే రిజల్ట్ ఇస్తే చేసేవాడికి నిరుత్సాహపడతాడు, చేయనోడు చేసినోడిని ఒకటే కట్టద్దు. ఖచ్చితంగా ఈ తాడేపూడెం కాన్స్టిట్యూన్సీని ఆంధ్ర రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం, మీ సహకారాన్ని ఆశిస్తూ కుటుంబ నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి, ఎవరైతే ప్రజలందరూ కూడా ఇవాళ పీజీఆర్ఎస్ ఉంది, మనం ఆఫీస్కి వెళ్తే పని అవుతుందని ఎంతో నమ్మకంగా వచ్చారు. మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ని సాల్వ్ చేసి బాధ్యతని మేము తీసుకుంటాం. ఇవాళ ఏదైతే టిడ్కో ఇళ్ళకి చాలా రోజుల నుంచి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, మాకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదని, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు ఇమ్మని చెప్పి డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించాం. మీరు వచ్చి ఇవాళ 35 మందికి స్పాట్లోనే ఇచ్చిన అప్లికేషన్కి మీరు పెట్టుకోండి. మీకు ఇమీడియట్ గా ఆ దస్తావేజులు అందజేసి బాధ్యత మేము తీసుకుంటాం. ఇది వరకు వచ్చిన పీజీఆర్ఎస్ లో వచ్చిన అప్లికేషన్ అన్నింటికి ఇవాళ డాక్యుమెంట్ ఇచ్చాం. ఇవాళ మీరు ఎవరైనా ఉంటే ఉండి ఇప్పుడే ఇస్తాం, లేదంటే మీరు వర్కింగ్ అవర్స్ రండి, కమిషన్లు కలవండి, లేకపోతే వచ్చి సోమవారం మళ్ళీ ఉంటుంది గ్రీవెన్స్. మీరు దాంట్లో కూడా వచ్చి మీ యొక్క కార్యక్రమాలను, మీ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అధికారులు ఉంటారు ఇక్కడ. మీరు మీ యొక్క కంప్లైంట్ 2:30 వరకు రిజిస్టర్ చేయబడతాయి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకుని మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు సేవ చేసే అవకాశం కల్పించిన మీకు, ముఖ్యమంత్రి గారు, మాకు అందరూ అన్ని రకాల అండదండలు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రధాన రహదారులను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఈ సంవత్సరంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు తదితర ఆస్తులకు సంబంధించి క్రమబద్ధీకరణ చేసుకుని పురపాలక సంఘానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం పట్టణంపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేశారని వారికి తాడేపల్లిగూడెం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తాము మళ్లీ వచ్చేస్తామంటూ వైసీపీ నాయకులు పగటి కలలు కంటున్నారని, వారి హయాంలో 5 సంవత్సరాల పాటు పట్టణాన్ని గాలికి వదిలేసి రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోకుండా ప్రజల ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తున్నామని, అందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. సామాజిక పింఛన్లు అర్హులందరికీ పూర్తి స్థాయిలో అందే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరే విధంగా అధికారులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడ్కో లబ్ధిదారులకు దస్తావేజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఇతర అధికారులు, సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.